ఇప్పుడు డప్పు కొట్టే ఛానల్ ఏవైతే ఉన్నాయో ఎవడైతే అమ్ముడు పోయిన అంటుండ్రో అమ్ముడు పోయిన వాళ్ళని పోయి అడగండి. ఎందుకు మాట్లాడతలేవురా భయ్ నువ్వు రేవంత్ రెడ్డి గురించి, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సెటిల్మెంట్ల గురించి ఎందుకు మాట్లాడతలేవు, నీకు కళ్ళు కనబడతలేదా, సోయలేదా అని అడగండి పోయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నారో, కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారో ఆ ఛానల్స్ అడగండి. చాలా మంది అంటున్నారు, కొంతమంది కమెంట్లు పెడుతున్నారు, నేను ఈ ఒక పార్టీకి సంబంధం లేకుండా మాట్లాడుతా ఉన్నా, ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే, ప్రజల గురించే నేను మాట్లాడుతా ఉన్నా. తాటి మట్టయింది ఇడ. కాంగ్రెస్ ఒక రూపాయి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఆడ కొన్ని బీఆర్ఎస్ ఇచ్చిందా, బీఆర్ఎస్ కి అంత సీన్ లేదు. బీజేపీ ఇస్తుందా, ఎవ్వడు ఇవ్వడండి. రాజకీయ నాయకులు వాళ్ళకి అవసరం ఉంటేనే ఇస్తుంది, లేకపోతే ఇయ్యరు. మీరు మాట్లాడితే రేవంత్ నీ బ్రదర్ కదా అంటే వచ్చి సెల్ఫీలు దిగినాం. మరి మేము ఇక్కడ మాకు ఇచ్చిండు కోట్ల రూపాయల ఫండింగ్, మేమే అడుక్కుంటున్నాం. మా కమర్షియల్స్ ని కూడా డ్యామేజ్ చేసారు తెలుసా మీకు, మా రెవెన్యూని డ్యామేజ్ చేసారు, మా కమర్షియల్స్ డ్యామేజ్ చేసారు. అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా వెనకాల కుట్రలు పండుతా ఉన్నారు వేరే ఛానల్స్తో చేతులు కలిపి. ఎందుకు నిజాలు మాట్లాడుతున్నాను. ఒక 2 యూట్యూబ్ ఛానల్స్కి తప్ప ఏ యూట్యూబ్ ఛానల్కి కూడా కాంగ్రెస్ పార్టీ పైసలు ఇవ్వలేదు. మీరు అనుకునేది తప్పు. 2 యూట్యూబ్ ఛానల్స్కే వాళ్ళు నెత్తిన పెట్టుకొని పైసలు ఇచ్చిండ్రు. ఓకే, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మాకు ఇవ్వలేదని నేను ఇట్లా మాట్లాడతలేను. మళ్ళీ అది కూడా కమెంట్లు పెడతారు. ఆల్రెడీ పెట్టే సన్నాసులు ఉన్నారు కొంతమంది. మీరు అనుకుంటున్నారు కదా, కొంతమంది అంటారు కాంగ్రెస్ బఫూన్ అంటారు, ఇంకొంతమంది బీజేపీ బఫూన్ అంటారు. అరే ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ మాట్లాడుతున్నాం. కాంగ్రెస్లో ప్రాబ్లం వస్తే కాంగ్రెస్లో మాట్లాడుతున్నా, బీఆర్ఎస్లో ప్రాబ్లం వస్తే బీఆర్ఎస్ గురించి మాట్లాడినా, బీజేపీలో ప్రాబ్లం వస్తే బీజేపీ గురించి కూడా మాట్లాడినా, మణిపూర్ ఇష్యూ అయినప్పుడు కూడా మాట్లాడినా, రెజ్లను రోడ్డుకెక్కి గొడవ చేస్తున్నప్పుడు కూడా బీజేపీ గురించి మాట్లాడినా. అంటే మీకు ఎట్లయిపోయిందంటే అందరు కూడా వన్ సైడ్ మాట్లాడి డప్పు కొట్టేసరికి ఎవడో ఒకలో ఇద్దరో మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మమ్మల్ని కూడా అమ్ముడు పోయినామంటున్నారు. నిజంగా అమ్ముడు పోతే నేను ఎందుకు ఇంత టెన్షన్ పడతా, మా కమర్షియల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, మా రెవెన్యూ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, ఎందుకు మా ఛానళ్ళ మీద నా మార్నింగ్ న్యూస్ మీద రిపోర్ట్లు కొట్టి మీరు నమ్మరు. మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్స్ పోతలే, ఒక టీం కూర్చొని రిపోర్ట్లు కొడతా ఉంది. చూపియండి, ఐఏఎస్ ఆఫీసర్ల మీద యుద్ధం ప్రకటించిన ఒక్క ఛానల్ చూపియండి. నా ముక్కు నేలకు రాయకపోతే నా పేరు శ్రావణే కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ దోచుక తిన్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మిగిలిన ఛానల్స్ ఒక ఎపిసోడ్ చేసిందా ఐఏఎస్లను సస్పెండ్ చేయాలని చెప్పి, అరెస్ట్ చేయాలని చెప్పి? ఎవడైనా నవీన్ మిట్టల్ గురించి మాట్లాడిండా, సోమేష్ కుమార్ గురించి మాట్లాడిండా, రజత్ కుమార్ గురించి మాట్లాడిండా? ఎవడన్నా పోయి స్పెషల్ ఎపిసోడ్స్ చేసిండా? ఎవడన్నా సిబిఐ ఎంక్వైరీలు వేస్తానని అట్లీస్ట్ ఒక లైన్ అన్న ఇస్తున్నారా? అప్పుడు వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే ఏ ఛానల్ మాట్లాడుతుందండి? ఇట్లా నిజంగా మాట్లాడినందుకే కదా ఐఏఎస్ ఆఫీసర్లు నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టిస్తా ఉన్నారు, మార్నింగ్ న్యూస్ రెవెన్యూ లేకుండా డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ తట్టుకొని ఒక అమ్మాయిగా నిలబడతా ఉంటే మీరు సిగ్గు లేకుండా మళ్ళా అడ్డమైన కమెంట్లు పెడుతున్నారు. బార్కౌస్ ఎవడిస్తున్నాడు పైసలు? ఇస్తే అమీర్పేటలో ఎందుకు పెడతాం ఆఫీసు? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో పెడతాం. నీతిగా నిజాయితీగా రెవెన్యూ వస్తా ఉంటే రిపోర్ట్లు కొట్టి మా రెవెన్యూని డ్యామేజ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత జరిగినా నేను ఒక అకౌంట్ నెంబర్ పెట్టలే, ప్రజలారా డబ్బులు ఇవ్వండి అని పెట్టలే కదా, అడుక్కుంటలేను కదా అండి. పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు ఎవరైనా ఉన్నారంటే అది రాజకీయ నాయకులు. వాళ్ళకి అవసరం ఉంటేనే పైసలు ఇస్తారు, అవసరం లేకపోతే ఇవ్వరు. వాడుకొని వదిలేసే బాపట్లు ఎవడైనా ఉన్నాడంటే అది రాజకీయ నాయకులు. ఏ పార్టీ అయినా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎవడో ఒకడో ఇద్దరు నాయకులు ఉంటారు, ఒకడో ఇద్దరు ఉంటారండి నాయకులు. మరి మిగిలిన ఛానల్స్ ఎట్లా సంపాదిస్తున్నాయి శ్రావ్య అంటే ఇంటర్వ్యూ చేస్తే పైసలు తీసుకుంటారు. అర్థమైందా? ఇంటర్వ్యూ చేసి పైసలు తీసుకుంటారు, ఇంటర్వ్యూకి ఇంత ఇవ్వండి అని చెప్పి. ఇంకా ఏం మాట్లాడాలండి? ఇంతమంది మధ్యలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా తప్పే, గేది మాట్లాడినా తప్పే, అది మాట్లాడినా తప్పే, ఇది మాట్లాడినా తప్పే. మరి ఏం మాట్లాడాలో చెప్పండి, గదే మాట్లాడతా. భారతదేశం గురించి మాట్లాడద్దు, కాంగ్రెస్ తప్పుల్ని ఎత్తి చూపించద్దు, బీఆర్ఎస్ తప్పులు చేస్తే ఎత్తి చూపించద్దు, బీజేపీలో తప్పులు చేస్తే ఎత్తి చూపించద్దు. మరి ఎందుకండి ఇక నేను ఉన్నది ఎందుకు, ఛానల్ పెట్టుకుంది ఎందుకు మాట్లాడాలా, ఎందుకు ఇష్యూస్ కోసం చూపించాలా? మేము కూడా కమర్షియల్ అయిపోతాం, మేము కూడా అమ్ముడు పోతాం. పోయి పట్టుకుంటా, రేవంత్ రెడ్డి కాలు పట్టుకుంటా, లేకపోతే కేసీఆర్ కాలు పట్టుకుంటా, లేదంటే బండి సంజయ్ కాలో కిషన్ రెడ్డి కాలో పట్టుకొని సాదుకోండ్రా నాయన ఏమొద్దు నాకు అని చెప్పి డప్పు కొట్టే వార్తలు రాస్తాం మేము కూడా. మాకేం అవసరము? నాకు తెలియదా థ్రెట్స్ ఉన్నాయని? నన్నైతే ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో పెడితే చూడాలనుకుంటున్నారు. ఒక వారం రోజులన్నా శ్రావ్యాన్ని జైల్లో చూడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీఎంఓ చూడట్లే, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ గురించి పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నా, సీఎంఓ చూడట్లే, నా మీద ఇంటెలిజెన్స్ నిఘా లేదనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? నాకు తెలుసు, ఏ రోజైనా నేను చచ్చిపోతాను నాకు తెలుసు.
కానీ ఏదో ఎప్పుడో వచ్చే చావు గురించి ఎవడో చంపేస్తాడనో ఎవడో కేసులు పెట్టి జైలుకి పోతాడేమో నటించడం నాకు రాదురా భయ్. ఇక్కడ ఏది ఉంటే నేను ఇక్కడ అదే మాట్లాడతా, జరిగేదే చెప్తా, జరిగేదే చెప్తా. నేను సవరణలు చేసుకుంటారా వాళ్ళ ఇష్టం, చేసుకోకపోతే వాళ్ళకే నష్టం. నేను కాకపోతే ఇంకోడో మాట్లాడతాడు. కానీ మాట్లాడే మాలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే ఇక నేనేం చేయలేదు. నేను ఫిక్స్ అయిపోయినా, నా చావు గ్యారంటీ. అది ఎప్పుడో నాకు తెలియదు, నన్ను ఎవడు ఎప్పుడు ఎక్కడ చంపేస్తాడో నాకు తెలియదు. సావు అనేది ప్రతి ఒక్కడికి ఎప్పుడైనా వస్తుంది. గదేదో ఇప్పుడే వచ్చింది అనుకుంటా, అరే 2 ముచ్చట్లు చెప్పడా సావే చచ్చిపోయింది అనుకుంటా. సార్ నాకు చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, హార్ట్లో హోల్ ఉందని చెప్పి ఒకటి చచ్చిపోతాడు. మాసివ్ అటాకులు వచ్చినాయని ఒకరు చచ్చిపోతున్నారు. ఈ ఈ ఈ జీవితంలో ఈ చెత్తబతు బతకడం కన్నా నీతిగా నిజాయితీగా ఉండి 2 మాటలు చెప్పి చచ్చిపోవడం మేలు. సో నేను మళ్ళా చెప్తున్నా, చూపియండి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి. ఐఏఎస్ ఆఫీసర్ల పోర్ట్ఫోలియోలు మార్చాలా, వాళ్ళ ఆస్తుల వివరాలు బయట పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడిగినటువంటి ఒక్క ఛానల్ చూపి నా ముక్కు నేలకు రాసుకుంటా, లేదా నా జుట్టు గత్తరించుకొని గుండు గీసుకుంటా. నేను రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ గురించి బహిరంగంగా మాట్లాడిన ఒక్క ఛానల్ చూపి, బీఆర్ఎస్కి డప్పు కొట్టే ఛానల్ కూడా మాట్లాడతలేవు. ఎందుకు? అరెస్టులు వేస్తారని భయం. ఇక్కడ ఏవైతే వన్ సైడ్ అంటున్నారు కదా, ఇంత స్ట్రాంగ్గా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. ఒక తమ్ముడు ఒక దోచుకున్నాడు, ఇంకో తమ్ముడు ఇంకోటి దోచుకున్నాడు. నార్త్లో ఒకడు, సౌత్లో ఒకడు, ఈస్ట్లో ఒకడు, వెస్ట్లో ఒకడు సెటిల్మెంట్లు వేసుకొని బతుకుతున్నారు. అక్కడ అమెరికాలు ఇచ్చేవన్నీ కూడా ఫేక్ కంపెనీలే. అందులో కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఆ జనార్దన్ రెడ్డి, ఎవరైతే రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో, అన్ననో తమ్ముడో తెలియదు, 8 మంది ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్. ఓకే, వాళ్ళవే. అందులో సగం కంపెనీలు వాళ్ళే ఇండియాకి తెచ్చినాం అంటే లాస్లో ఉన్న కంపెనీలు ఇండియాకి పెట్టుబడులు తేవడం ఏంది? ఇక నిజాలు మాట్లాడితే మరి నిష్ఠూరంగానే ఉంటుంది. నిజాలు మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. మొన్న చెప్పలే, సోనియా గాంధీ కంప్లైంట్ పోయింది. జైపాల్ రెడ్డి ఎవరైతే ఈ సీఎం పిఏ ఉన్నాడో, ఈ జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆర్టీఐలో ప్రమోషన్లు ఇప్పించుకున్నాడని వీడియో చేయలే. ఉన్నట్టు చెప్తున్నాం కదా, చెప్తే చెప్పినా అంటారు, చెప్పకపోతే చెప్పనంటారు. బీజేపీని కూడా అన్నాం, గ్రాఫ్ తగ్గిపోతుంది బీజేపీ తెలంగాణలో. రాష్ట్రం అల్లా కల్లోలం అవుతా ఉంటే బీజేపీలో సరైన నాయకుడు ఎక్కడున్నాడు? ఒక స్ట్రాంగ్ ఫైటర్ ఎక్కడున్నాడు? అధ్యక్షుడిని మారుస్తారా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పాపం ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ అయిబట్టే ఇక బీజేపీ ఎవరిది వాడు యమునా తీరే అయిపోయింది. ఒక కరెక్ట్ పర్సన్ లేడు. ఇన్ని ఇష్యూస్ జరుగుతుంటే గట్టిగా కొట్లాడతలేరు. ఒక పక్క నిరుద్యోగుల సమస్యలు ఉంటే ఇంకో పక్క మహిళా మోర్చా అంటారు. ఎక్కడుంది స్ట్రాంగ్ వాయిస్? అధ్యక్షుడిని మారుస్తారా? ఇక బీఆర్ఎస్ అయితే ఇక దండం పెట్టాలి చేతులు పట్టుకొని. మా కేసీఆర్ గారు ఇక్కడైనా అసెంబ్లీకి వస్తాడంటే బడ్జెట్ సమావేశం ఒక రోజు వచ్చి వెళ్ళిపోయారు. ఏమనంటే ఈక్వల్ టు రేవంత్ రెడ్డి కాదు అంటారు. ఇది ఈక్వల్ టు రేవంత్ రెడ్డి కాదని పబ్లిక్ కూడా పసిగట్టారు. కానీ ప్రజల సమస్యలు మాట్లాడి అసెంబ్లీకి రావాలి కదా. కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, కార్యకర్తలు ఒకవైపు, ఇంకా వాళ్ళలో మార్పు రాలేదా? స్ట్రాంగ్గా తీసుకోవాలా. పార్టీ మండల అధ్యక్షులను, జిల్లా అధ్యక్షుల్ని మార్చాలా, కొత్త క్యాడర్ని నింపాలా, కొత్త జోష్ని నింపాలా, గ్రౌండ్లో ఉండాలా. ఎన్ని ఉన్నాయి సమస్యలు? పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు కొడితే మాట్లాడినట్టు అయిపోతుందా? కాదు కదా. గ్రౌండ్లో ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు గ్రౌండ్లో? సో తెలంగాణ ఆగమాగం అవుతుంది. ఎవడు పడితే వాడు వచ్చి దోచుకుంటున్నాడు, తింటున్నాడు, కడుపు నింపుకుంటున్నాడు, పోతున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదరికం సమస్యలు గట్లనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే దిక్కు లేదాడా. మళ్ళా పోయి ప్రపంచ బ్యాంకుతో మీటింగ్లు అంటా ఉన్నారు. ఉన్న అప్పే చచ్చిపోతున్నాం కట్టలేక. సివిల్ సప్లైస్ చీకట్లో ఉన్నది. మళ్ళా పోయి ప్రపంచ బ్యాంకు తెలంగాణ హెల్ప్ చేయి, అప్పి అందచ్చి. ఏం చేస్తావు? అప్పిచ్చి ఉచిత బస్సు పెడతావు. ఆర్టీసీకి డబ్బులు ఇస్తున్నారా గవర్నమెంట్? టికెట్ల పైసలు ఇస్తుందా? ఒక్కటి చూపియండి. నిజంగా బీఆర్ఎస్ పార్టీది అహంకార పాలన లేకపోయి ఉంటే ఈ దరిద్రం వచ్చి పట్టేదా? పోనీ ఇంతగానో మొత్తుకుంటే మీరు ఎవడైనా సవరణలు చేసుకున్నారా? కాళ్ళ దగ్గర వేసుకోడు, ఎవడరా అది నా గురించి మాట్లాడేది, వస్తాడిగా ఒప్పుకుంటా. ఇట్లా ఎమ్మెల్యేలు వచ్చి హార్డ్ డిస్కులు ఎత్తుకపో, అది ఎత్తుకపో, ఆమె మాట్లాడుతుంది, నీచంగా అవమానించడం, ఉల్టా కేసులు పెట్టడం. అంతేగాని ఎందుకు మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతున్నారు, సవరణలు చేసుకున్నారా లేదా, చేసుకుందామా, ఆ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యేని పట్టి తిడదామా, వార్నింగ్ ఇద్దామా, ప్రజల జోలికి వెళ్తే ఏమవుతుందో చూపిద్దామా, అసైన్డ్ భూముల జోలికి వెళ్తే ఏమవుతుందో చూపిద్దామా, ప్రజలతో మమేకమైద్దామా, కలుద్దామా, అపాయింట్మెంట్లు ఇద్దామా. ఇవన్నీ సవరణలు చేసిరా సార్? బీఆర్ఎస్ వాళ్ళు గుండెలమే చేసుకొని చెప్పండి. ఇన్ని జరుగుతుంటే ఇప్పుడు కూడా ఎవరు కూడా గ్రౌండ్లో రావట్లే. అందుకే అన్న, తెలంగాణలో కొత్త పార్టీ వస్తే ఆ కొత్త పార్టీని నన్ను నమ్ముతారేమో అని చెప్పి ఈ నిరుద్యోగులు అందరు కలిసి ఒక కొత్త పార్టీ పెడితే అయిపోయి వాళ్ళ పోయి నుంచి ఉంటారు. అప్పుడు నినాదం ఎట్లుంటుంది? పైసా తీసుకో, ఓటేసుకో.
పాత పార్టీ వాడి దగ్గర పైసలు తీసుకో, కొత్త పార్టీకి ఓట్లేసుకో అనే నినాదంతో ముందరుకోవాలి.